కూర్చోండి. ఎన్నో మంత్ అండి? ఫిఫ్త్ మంత్. చెప్పండి. మీ హస్బెండ్ పేరు? వైభవ్ రామ్. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. వైభవ్ గారి ఇష్టాలేంటి? ఆయన మిమ్మల్ని ఎలా చూసుకునేవాళ్ళు? అసలు వైభవ్ గారి మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? టైం తీసుకున్నా పర్లేదు. స్పష్టంగా చెప్పండి. వైభవ్ నాకు వరుసకి బావ అవుతాడు. బావకి వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం. మా బావకి మా ఫ్యామిలీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే బాగా రెడీ అవుతాడు. బావ వంట బాగా చేస్తాడు. అంతే ప్రేమగా వడ్డిస్తాడు. నేను డ్రగ్స్ కేసులో ఇరుక్కుని బయటికొచ్చాక సొసైటీలో, బంధువుల్లో పరువు పోయింది. నా ఉద్యోగం కూడా పోయింది. ఆ బాధలో ఏం చేయాలో తెలియలేదు. మా అమ్మ వరుసకు బావైన వైభవ్ని నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సరే అని చెప్పాడు. రిజిస్టర్ మ్యారేజ్లో సంతకం పెట్టడానికి నా చెయ్యి వణుకుతుంటే నా చెయ్యి పట్టుకుని నేనున్నాను అని ధైర్యం ఇచ్చాడు మా బావ. నాకిష్టం లేకుండా ఈ పెళ్లి జరిగింది. దీన్ని యాక్సెప్ట్ చేయాలంటే నాకు కొంచెం టైం కావాలని అడిగితే దానికి మా బావ, నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగి ఉండొచ్చు. పెళ్లి తర్వాత నీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు. రోజు మొత్తంలో ఏం జరిగిందో ప్రతిదీ బావకి చెప్తాను. బావ చాలా ఓపికగా వింటాడు. ఆఫీస్ టెన్షన్స్ అన్ని బావ మీద చూపిస్తూ అరిచేస్తాను. అయినా సరే మా బావ ఏం మాట్లాడకుండా నా కోపాన్నంతా భరిస్తాడు. నా కోసం మా బావ ఎక్కడి వరకన్నా వెళ్తాడు. అర్ధరాత్రి నిద్ర పట్టట్లేదు బావా అంటే విసుక్కోకుండా కబుర్లు చెప్తాడు. బైక్లో అలా సిటీ అంతా తిప్పుతాడు. నన్ను నవ్విస్తాడు. నేను ఏడిస్తే నాతో పాటు ఏడుస్తాడు. మా అత్త తర్వాత మా బావ అంత ఇష్టంగా ప్రేమించింది నన్నే. మా బావ లాంటోళ్ళు పుస్తకాల్లోనే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మా బావ బంగారం. చెప్పండి. మీ వైఫ్ పేరు? మధుమిత. ఆవిడేం చేస్తూ ఉంటారు? కన్స్ట్రక్షన్ సైట్ ఇంజనీర్. మధుమిత గారి ఇష్టాలేంటి? ఆవిడ మిమ్మల్ని ఎలా చూసుకునేవారు? అసలు మధుమిత గారి మీద మీకున్న ఒపీనియన్ ఏంటి? టైం తీసుకున్నా పర్లేదు. స్పష్టంగా చెప్పండి. మధుమితకి బీచ్లు అంటే చాలా ఇష్టం. తను నవ్వితే చాలా అందంగా ఉంటుంది. తను కోప్పడితే చాలా చిన్నపిల్లగా అనిపిస్తుంది. మధు చాలా ఇబ్బందుల్లో ఉన్నా తన ఫ్యామిలీ కోసం నన్ను పెళ్లి చేసుకుంది. తనకి తన ఫ్యామిలీ అంటే అంత ఇంపార్టెంట్. పెళ్ళప్పుడు రిజిస్టర్లో సంతకం చేసి తను చూశాను. పర్లేదు, నువ్వు సంతకం చేయవావా అని చెప్పినట్టు అనిపించింది. అందుకే సంతకం చేశా. తన ఆఫీస్లో జరిగిన ప్రతి విషయం నాకు తెలియాలని, తను ఎంత అలసిపోయినా సరే నాకు అన్ని విషయాలు చెప్పుకుంటుంది. ఆఫీస్ టెన్షన్స్ వల్ల నా పైన కోపంతో అరిచిన నాకు తెలియకుండా తనే ఏడ్చుకుంటుంది. అనవసరంగా తిట్టానని. నేను జాబ్ చేయను, ఇంట్లోనే ఉండి ఇల్లు చూసుకుంటాను, నువ్వు జాబ్ చేయి అంటే తనేమనలేదు. సరే అని తలాడించడం తప్ప.
తనకి నేనంటే చాలా ఇష్టం. మధు నన్ను ఎప్పుడు తక్కువగా చూడలేదు. అలాగే నాతో ఎవరైనా కోపంగా మాట్లాడినా అస్సలు తట్టుకోలేదు. తనకి జీతం రాగా నాకు తెచ్చిస్తుంది. వాటిని నేను ఎలా వాడానని ఏ రోజు నన్ను లెక్కలాడలేదు. నువ్వు జాబ్ చేస్తే బాగుండని ఏ రోజు కోరుకోలేదు. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉందాం బావా అంటుంది. నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చింది. నా మీద అంత నమ్మకం పెట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా భార్య నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. మీరు చెప్పినట్టే అంతా బాగుంటే, ఒకరినొకరు అంతలా ప్రేమించుకుంటే, అసలు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు?